కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, 24, 25 కలిసే ఉంటాయి, చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23, 24, 25. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును, పక్షపాతముండదు. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా. ఎలా చేయాలంట? దేవుని పని మనస్ఫూర్తిగా, మనసు పెట్టి చేయి. కొంతమందిలాగా ఎగరగొట్టే పని చేయొద్దు. కొంతమందిలాగా ఆవేశంతో ప్రారంభిస్తారు, వెంటనే ఎగరగొడతారు. కొంతమంది చెడగొట్టే బ్యాచ్ ఉంటారు. ఈ బ్యాచ్లు అన్నిటికీ దూరం అవుదాం. యేసు వారి విశ్వాసాన్ని చూశాడు. ప్రభువా, ఆన్ వాట్ బేసిస్ యు హావ్ ఎవాల్యుయేటెడ్ దర్ ఫెయిత్? వాళ్ళ విశ్వాసాన్ని దేనిపైన నువ్వు అంచనా వేశావు? దేవుడు అంటాడు, వాళ్ళు ఎంత పని చేశారో ఒకసారి చూడండి. ఎంత దూరం ఉన్నాడో యేసు ప్రభు ఉన్న ఇంటికి ఆ వ్యక్తి ఎంత దూరంలో ఉన్నాడో వాళ్ళు పని చేశారు. యేసు ప్రభు ఉన్నటువంటి ఇంటి కప్పు వాళ్ళు ఊడదీయించారే, ఇంకా వాళ్ళు ఎంత పని చేసింటారో ఆలోచించండి. దేవుని బిడ్డలారా, బైబిల్లో వ్రాయబడినటువంటి మాట, మీరేమి చేసినను మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా. ప్రభువు నిమిత్తము చేయండి. దేవుని బిడ్డలారా, ఒక చేరేయాలన్నా ఎవరు చూస్తుంటారో తెలుసా? దేవుడు చూస్తూ ఉంటాడు. ఎవరు గమనిస్తుంటారో తెలుసా? పరలోకమందు ఉన్నటువంటి దేవుడు చూస్తూ ఉంటాడు. ఒకవేళ ఒక కాగితం కింద పడింది అనుకో, వెంటనే నేను రెస్పాండ్ అవుతాను, వెంటనే నేను తీసేస్తానండి దాన్ని. ఎందుకు తెలుసా? అమ్మో, దేవుని మందిరంలో ఇలా చేశారే, ఇలా నేను చూసిన తర్వాత ఒకవేళ దేవుడు అడిగితే నీ ఇంటిని ఇట్లే పెట్టుకుంటావా? అడిగితే నా జవాబేంటి? వర్క్ ఫర్ ద లార్డ్. దేవుని కోసం పని చేయండి. దేవుని బిడ్డలారా, బైబిల్లో ప్రతి దానికి లెక్క చెప్పాలి. ప్రతి దానికి. ఒకరోజు దేవుడు అడుగుతాడు, సుధీర్, నీ చేతులతో నువ్వు నా కోసం ఏం చేసావు? తిన్నావా? డ్రైవ్ చేసావా? ఇంతేనా? నా కోసం ఏం చేసావు? నా కోసం ఏం చేసావు? నీకు దేవుడు తలాంతులు ఇచ్చాడు కదా, ఆ తలాంతులతో ఏం చేసావు దేవుని కోసం? దేవుని బిడ్డలారా, అసలు బైబిల్ ఎలా ప్రారంభమవుతుంది తెలుసా? దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించను. బైబిల్లో వ్రాయబడింది 6 దినాలు పనిచేసి 7వ దినాన దేవుడు విశ్రమించాడంట. దేవుడు 6 రోజులు పనిచేసి 7వ దినమున 6 రోజుల పని తర్వాత 1 రోజు విశ్రాంతి. మనం ఏం చేస్తాం తెలుసా? ఒక పని చేసి 6 రోజులు విశ్రాంతి తీసుకుంటాం. దేవుని పని అస్సలు చేయం. నీలో విశ్వాసం ఉంటే ఖచ్చితంగా యూ విల్ వర్క్ ఫర్ ద లార్డ్. దేవుని కోసం ఏదో ఒక పని నేను చేయాలి. ఏదో పూసుకొని పని చేస్తారండి. అదే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇది. వాళ్ళకి ఏం దేవుడు చెప్పాడా? వాళ్ళని అబ్బాయిని తీసుకురా, మీ ఇంటి దగ్గర ఉన్నాడు కదా తీసుకురండి, దేవుడు చెప్పలేదు. వీళ్ళే పూసుకొని చేశారు. దేవుని పట్ల నీకు విశ్వాసం ఉంటే పనిని పూసుకొని చేస్తావు, ఇష్టపడి చేస్తావు, ముందుకొచ్చి చేస్తావు. నా దేవుని కోసం నేను చేయాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు అన్యులు మనకు పాఠాలు నేర్పిస్తారండి. దేవుడే కాదు. ఒక స్లోగన్ నేను లైవ్లో ఉన్నాను కాబట్టి అది చెప్పడం లేదు. మేము నిర్మిస్తాం, రక్తాన్నైనా చిందిస్తాం. అర్థమైంది అనుకుంటాను. మేము నిర్మిస్తాం, ఒకదాన్ని మేము నిర్మిస్తాం, రక్తాన్ని కూడా చిందించడానికి సిద్ధమని గోడలపైన రాశారు. అక్షరాల చేశారు వాళ్ళు. మరి నువ్వేం చేసావు దేవుని కోసం? నీ విశ్వాసం కలిగిన వ్యక్తివైతే నీ శరీరముతో దేవుని ఘనపరిచావా? నీ శరీరం దేవుని కోసం వాడబడిందా? దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. పరిచర్యలో పనులు ఎగరగొట్టే వాళ్ళని చూశాను, పరిచర్యలో విస్తారంగా పనులు చేసే వాళ్ళని చూశాను. కుటుంబంతో వచ్చి దేవుని పని చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి, ఎంతోమంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీవు దేవుని పట్ల విశ్వాసం కలిగినట్ల వ్యక్తివైతే యూ విల్ డూ సంథింగ్ ఫర్ ద లార్డ్. బైబిల్ చెప్తుంది 6 రోజులు దేవుడు పని చేసి 7వ రోజున విశ్రమించాడు. 6 రోజుల పని తర్వాతే విశ్రాంతి. కొంతమంది ఏం చేయరండి, వస్తారు వెళ్ళిపోతారు. గుర్తుంచుకో, నీలో విశ్వాసం సరిగా లేదు. ఇఫ్ యు అక్నాలెడ్జ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, యూ విల్ వర్క్ ఫర్ ద లార్డ్. యూ విల్ వర్క్ ఫర్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, మోర్ వర్క్ లెస్ రెస్ట్, అది దేవుని ప్రిన్సిపల్. 6 రోజులు పని చేశాడు, 1 రోజు విశ్రాంతి తీసుకున్నాడు. 6 రోజులు పని చేశాడు ప్రభు. మొదటి అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం, బైబిల్ స్టార్టెడ్ విత్ అ వర్క్. ఈరోజు దేవుడు అంటున్నాడు,
నీవు దేవుని కోసం ఎంత పని చేశావు? ఎప్పుడు రెస్టేనా? దేవుని దగ్గర వచ్చి వెళ్ళిపోయే బాపతేనా? ఏమైనా పని చేసావా దేవుని కోసం? దేవుని కోసం ఏమైనా పని చేసావా? ఈరోజు దేవుని బిడ్డలారా, ఇక ఈ నెక్స్ట్ వీక్ నుంచి వరుసగా మనకు పనులు ఉన్నాయి, వరుసగా పరిచర్య ఉంది, వరుసగా అన్యులను దేవుని సువార్త కొరకు మనము రీచ్ అవ్వబోతుంటున్నాం. వి నీడ్ యువర్ ఇన్వాల్వ్మెంట్. మీరు పని చేయవలసిన అవసరత ఉంది దేవుని బిడ్డలారా. ఇట్స్ నాట్ వన్ మ్యాన్ షో. ఎవరో చేస్తారు, మనం వచ్చి వెళ్ళిపోదాం. ఓకే, మంచిదే, కానీ నీ విశ్వాసములో లోపం ఏర్పడుతూ ఉంటుంది. గాడ్ విల్ నాట్ రికగ్నైజ్ దాట్. దేవుని బిడ్డలారా, ఇందాక చెప్పాను కదా, హీ వాస్ బ్లెస్డ్ విత్ 45 lakhs ప్యాకేజ్ పర్ యానం. దేవుడు చూచాడు, నమ్మకంగా మార్కెట్లో బుడదలో వాళ్ళ వంట వండేది ప్రతి ఆదివారం 600 మందికి వండుతారు. 600 మందికి ఎంత తీసుకురావాలి? ఎప్పుడు ఈ క్యాండిడేట్ వెళ్ళి తీసుకొని వస్తాడు. దేవుడు చూచాడు, ఎవరు గుర్తించకపోయినా పరలోకంలో ఉన్న దేవుడు గుర్తించాడు. గాడ్ గేవ్ హిమ్ 65 lakh ప్యాకేజ్ యాజ్ ఎ డైరెక్టర్. విశ్వాసము పని చేస్తుంది, విశ్వాసం దేవుని దగ్గర నుంచి పొందుకుంటుంది. దేవుని బిడ్డలారా, వీళ్ళకేం వచ్చిందో తర్వాత నేను చెప్తాను. నీ విశ్వాసం దేవుడు గుర్తించే విశ్వాసం అయితే యూ విల్ బికమ్ క్లోజ్ టు ద లార్డ్. రెండవదిగా, దేవుని కోసం నువ్వు పని చేస్తావు. ఎవరు చెప్పలేదు అతనికి వాళ్ళకు, కానీ వాళ్ళు పని చేశారు దేవుని కోసం. మూడవదిగా, మార్కు సువార్త 2వ అధ్యాయం 4వ వచనం. మార్కు సువార్త 2:4. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. అందరికీ ఒక లక్షణం ఉంటుందండి. ఏమంటే, మనం దారిలో పోతున్నాం, రోడ్లో పోతున్నాం, వెనక ఒక అంబులెన్స్ వచ్చిందనుకో, వాళ్ళు ఆ శబ్దం చేస్తూ వచ్చారనుకో, ప్రతి ఒక్కరు సైడ్ ఇస్తారు. ఎందుకు? అంబులెన్స్లో ఏదో ప్రమాదంలో ఉన్నాడు కాబట్టి, ఎమర్జెన్సీ ఏదో ఉంది, అత్యవసరంగా అతని ప్రాణాపాయం కలగకుండా ఉండాలంటే అందరూ త్రోవనివ్వాలి. సో త్రోవ మనం ఇస్తాం, వెళ్ళిపోనిలే, మేము లేట్ అయినా పర్లేదులే, వాళ్ళు ఎవరో ప్రమాదంలో ఉన్నారు, వాళ్ళకి ఏమైనా జరుగుతుందేమో అని ప్రతి ఒక్కరూ చోటు ఇస్తారండి. కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటది. అంటే ఎవరో గుండె తీసుకొని వచ్చి ఎవరికో గుండె పెట్టాలి. అప్పుడే చనిపోయిన వ్యక్తి గుండె తీసుకొని వచ్చి కొన్ని గంటల్లో ఆ వ్యక్తికి పెట్టాలి. కాబట్టి ఆ వ్యక్తి బ్రతకాలి అంటే రోడ్డునే ప్రభుత్వం క్లియర్ చేస్తుందండి. ఆ రోడ్లో ఎవ్వరు పోకూడదు, ఆ వెహికల్ పోవాలి. ఎందుకంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు ఎక్కడి నుంచో ఒక వ్యక్తిని మోసుకొని వస్తే, బైబిల్లో వ్రాయబడింది, చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక. వాళ్ళు ఎవరు తెలుసా? మా స్థలంలో మేము కూర్చుంటాం, మేము బై మిస్టేక్ 1 ఇంచు కూడా కదలం, మీరేమన్నా చేసుకోండి. ఆ బ్యాచ్ వాళ్ళు కదా. కొంతమంది చీరల పైన కనబడకుండా రాసి పెట్టుకుంటారు, ఇది మా చీర, ఆ చీరలోనే కూర్చుంటారు వాళ్ళు. చర్చికి వచ్చి, మీ గురించి కాదులే, వేరే వాళ్ళని గురించి అక్కడే కూర్చుంటారు. ఇంక నువ్వు ఏమైనా చెప్పు, స్టేజ్ పై నుంచి ఏమన్నా చెప్పు. అలాంటి బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు చాలామంది కూడా, అరే ఆయన బాగలేడు, మంచంలో తీసుకొని వచ్చారు, కొంచెం స్థలం ఇద్దాం యేసుప్రభు దగ్గరికి. చేరలేకపోయారంట. వీళ్ళు ఏమనాలి? ప్రభువా, వీళ్ళు ఎలాంటి వ్యక్తులు ప్రభా? నీ దగ్గరకు వచ్చి వాక్యం వింటున్నారు, అవి బాగలేని వ్యక్తికి స్థలం ఇవ్వలేరే, ఏంది ప్రభా, మేము ఇంత దూరం మోసుకొని వస్తే వీళ్ళు స్థలం కూడా ఇవ్వలేదే అని సనుక్కుంటూ గొనుక్కుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు కాదు వీళ్ళు. మీరేం భక్తులండి? దేవుని వాక్యం వింటూ ఒక వ్యక్తి బాగలేకపోతే కనీసం స్థలం ఇయ్యరా అని సనగలేదు, తిట్టలేదు, ధర్నా చేయలేదు. రెండవదిగా వాళ్ళు ఏమన్నా తెలుసా? ప్రభా, వాళ్ళంటే సరే, నువ్వు కూడా చూస్తున్నావు కదా, నువ్వు కూడా ఏమైనా పట్టించుకోవచ్చు కదా, వాళ్ళకు చెప్పాలి, కొంచెం జరగండి, ఆయన కోసం ప్రార్థన చేస్తా. లేదా నువ్వన్నా వచ్చి ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయవు, వాళ్ళకు చెప్పవు, వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు స్థలం ఇయ్యరు. ఏంది ప్రభా ఇది అని మేము వెళ్ళిపోతాం అన్న బ్యాచ్ కాదు. విశ్వాసం ఎలాంటి తెలుసా? చేరలేకపోతూ ఉంటే, అడ్డంకులు వస్తూ ఉంటే, ఆటంకాలు వస్తూ ఉంటే ఆగిపోనటువంటి బ్యాచ్. విశ్వాసముకున్నటువంటి లక్షణం ఏంటంటే, నీ ఎదుట ఒక పని చేయాలంటే అడ్డంకులు వస్తాయి, నీ ఎదుట పని చేయాలంటే ఎవరో ఒకరు వ్యతిరేకంగా ఉంటారు, ఎవరో ఒకరు కామెంట్ చేస్తారు, ఎవరో ఒకరు పట్టించుకోరు, ఎవరో ఒకరు నింద వేస్తారు, ఎవరో ఒకరు అన్యాయం చేస్తారు. ఇవన్నిటి మధ్య కొన్ని సందర్భాల్లో దేవునికి ప్రార్థన చేసినా కూడా దేవుడు సైలెంట్గా ఉంటాడు.
దేవుడు కూడా జవాబు. అప్పుడు విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా? కృంగిపోదండి. నిజమైన విశ్వాసం ఏమంటుంది తెలుసా? ఓకే ఓకే, మీరు పట్టించుకోరా, వీ విల్ హ్యావ్ అనదర్ అప్రోచ్. దేవుని బిడ్డలారా, విశ్వాసముకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ ద హిండ్రెన్సెస్. అడ్డంకులను అది అంగీకరించదు. మీరు నా ఆశీర్వాదం, నా యొక్క దీవెనలకు అడ్డుగా వస్తున్నారా? అంగీకరించను. ఈ అడ్డంకులు తొలగిపోవాల్సిందే. ఈ అడ్డంకులు తొలగిపోవడానికి ఏదో ఒకటి చేస్తాను. జీవితంలో అతి పెద్ద సవాలు ఏదైనా ఉందంటే గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ విల్ హ్యావ్ ఎ గ్రేటెస్ట్ హిండ్రెన్సెస్. గొప్ప దీవెనలకు గొప్ప ఆటంకాలే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. నువ్వు గొప్ప దీవెన దేవుని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? గొప్ప ఆటంకాలు సాతాను తెచ్చిపెడుతూ ఉంటాడు. గొప్పగా అడ్డంకులు తెచ్చిపెడుతూ ఉంటాడు. వ్యక్తులు వ్యతిరేకంగా మారుతారు. ఏవేవో జరుగుతాయి. కానీ విశ్వాసం, దేవుడు గుర్తించే విశ్వాసం ఏం చేస్తుంది అంటే అడ్డంకులను పట్టించుకోదు, ఆటంకాలను పట్టించుకోదు. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడలారా, విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా? వాటిని ఎలా అధిగమించాలి అనేటువంటిది ప్రయత్నం చేయడం ప్రారంభిస్తుంది. నీ విశ్వాసం, దేవుని దగ్గరకు వచ్చావు, ఏదో ప్రార్థనకు జవాబు ఇవ్వలేదని ఏమన్నా చర్చకి ఆగిపోతున్నావా? ఏదో దేవుడు కార్యం చేయలేదని విశ్వాసం, నిజమైన విశ్వాసం పట్టించుకోదు. జవాబు రాలేదా? ఓకే, ఇంకొక మెథడ్ యూజ్ చేస్తాను. దేవుడు జవాబు ఇవ్వలేదా? ఎందుకు జవాబు ఇవ్వలేదో దేవుని ఎదుట పరీక్షించుకుంటా. నాలో తప్పులు ఉన్నాయా, నా కుటుంబంలో తప్పులు ఉన్నాయా అని పరీక్షించుకుంటా, నేను సరి చేసుకుంటాను అనేటువంటిదే విశ్వాసం అండి. బైబిల్లో ఒక స్త్రీని మీ ఎదురుకు తీసుకొని వస్తాను. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ రూతును గురించి మనకు తెలుసు. రూతు మహలోను కిల్యోన్లో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుందండి. పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి బ్రహ్మాండంగా జరిగిన తర్వాత మొట్టమొదటిగా మామ చనిపోయాడు. మామ చనిపోయినప్పుడు పెద్ద ఆయన లేదు, చనిపోయినట్లే అనుకున్నది. రెండవదిగా ఎవరు చనిపోయారో నాకు తెలియదు, కానీ బైబిల్ కూడా అది మనకు స్పష్టంగా చెప్పదు మొదట ఎవరు చనిపోయారు అనేటువంటిది. సో అంటే మొట్టమొదటిగా ఒక విధవరాలు ఇంట్లో కనపడింది. ఆ తర్వాత విధవరాలు 3 అయిపోయారు. ఇప్పుడు ఏమనాలండి? నీవు దేవుని నమ్ముకున్నావు, నేను నమ్మిన తర్వాత నాకు కష్టాలు వచ్చేసాయి, నిన్ను వెంబడించిన తర్వాత నాకు ఇబ్బందులు వచ్చేసాయి, నేను నమ్మిన తర్వాత నేను ఇప్పుడు విధవరాలు అయిపోయాను, నేను భర్త లేని ఒక వితంతువునైపోయాను, ఏం దరిద్రం నాకు వచ్చింది అనలేదండి. ఏమంటుంది తెలుసా? అంతగా అంటే 3 చనిపోయారు ఇంట్లో, 3 మగ దిక్కులను కోల్పోయారు, 3 వాళ్ళ జీవితాల్లో ఆదరణ కోల్పోయారు, 3 వాళ్ళ జీవితాల్లో ఒంటరితనంలో ఉన్నారు. అప్పుడు రూతు ఏమంటది తెలుసా? నీ దేవుడే నా దేవుడు. అసలు ఎందుకు చెప్పింది ఆ మాట? చాలామంది అని ఉండొచ్చు ఆమెతో, నువ్వు పోయి వాళ్ళని చేసుకున్నావు, దేవుని నమ్మిన వాళ్ళని చేసుకున్నావు, అందుకే చూడు ఏం జరిగిందో, ఒకవేళ అది కాకుండా ఇంకోటి చేసుకుంటే బాగుండు అంటే, ఒకవేళ ఆమె అనుకునింది లేదు నా విశ్వాసంలో భర్త చనిపోవడం అనేటువంటిది ఒక అడ్డంకుగా మారితే, ఒక కష్టం నా జీవితంలో అడ్డంకుగా మారితే నా విశ్వాసాన్ని నేను కోల్పోను. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత జరగకూడదు ఏదైనా జరిగిందా, లేకపోతే ఎదురు చూసే దీవెన రాలేదా, అలాగైతే విశ్వాసం అనేటువంటిది ఆగిపోదండి. ఆమె అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు. ఐ విల్ నాట్ స్టాప్ బై ద డెత్ ఆఫ్ ఎ 3 పర్సన్. 3 మరణాలను బట్టి నేను ఆగిపోను. అందుకే దేవుడు అనుకున్నాడు, నువ్వు ఆగిపోవా ఋతు? అలాగైతే నేను ఆశీర్వదిస్తా. నీ వంశములో నుంచే నా కుమారుడైన యేసు క్రీస్తు రాబోతున్నాడు. హల్లెలూయా. రూతు వంశంలో నుంచే యేసుప్రభు వచ్చాడండి. ఎందుకు తెలుసా? ఆమె విశ్వాసంలో ఆగిపోలే. విశ్వాసము అడ్డంకులను పట్టించుకోదు, విశ్వాసము ఆటంకాలను పట్టించుకోదు, విశ్వాసము ఆలస్యాలను పట్టించుకోదు, విశ్వాసం నిరుత్సాహాన్ని పట్టించుకోదు. యేసుప్రభు పట్టించుకోలేదు. అక్కడ ఉండేటువంటి ప్రజలు వాక్యం వింటున్నారు, వాళ్ళు పట్టించుకోలేదు. మినిమం కట్టసి చూపించలేదు వాళ్ళు. అప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వాళ్ళు ఆగిపోలే, మిదపైకి ఎక్కారు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో నీ విశ్వాసం అడ్డంకులను బట్టి ఆగిపోయేటువంటిదైతే అది మంచి విశ్వాసం కాదు. అది అన్నీ మంచి జరిగితేనే దేవుని దగ్గరకు వస్తావు. ఏం కొంచెం డిలే అయితే, రాకపోతే అది విశ్వాసపు యొక్క లక్షణం కాదు. నాకు అనిపిస్తుంది యేసు ప్రభు కూడా పట్టించుకోలేదు వీళ్ళను.
అసలు యేసుప్రభు స్వస్థత కోసం వస్తే యేసుప్రభు వచ్చి బాగు చేయాలి కదా. వాక్యమే చెప్తున్నాడు. ఎవరికి అక్కడ బాగా లేకుండా ప్రార్థన చేసినట్టుగా మన వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తుంటే వీళ్ళు ఒక వ్యక్తిని తీసుకొని వస్తే శబ్దం ఎండదండి. యేసుప్రభు పట్టించుకొనకపోతే ఆగిపోలేదు వీళ్ళు. ఇది నాన్న నీ జీవితంలో ఏదో ప్రార్థనకు జవాబు రాలేదని దేవునికి దూరం కాకు. అది విశ్వాసపు లక్షణం కాదు. విశ్వాసపు లక్షణం ఏంటి తెలుసా? దేవుడు పట్టించుకోకపోయినా, దేవుని బిడ్డలు పట్టించుకోకపోయినా, దేవుని దగ్గర నుంచి జవాబులు రాకపోయినా, ఎదురు చూడనివి కాకుండా ఎదురు చూడనివి జరిగిన విశ్వాసం ఏమిటో తెలుసా? మూవ్ ఫార్వర్డ్. ముందుకెళ్ళిపో. విశ్వాసం ముందుకెళ్ళిపోతుందండి. 120 సంవత్సరాలు వాక్యాన్ని బోధించాడండి. 9 సంవత్సరాలు పరిచయం జరిగిస్తే ఇంతమంది దేవుని దగ్గరికి వచ్చారు. 120 సంవత్సరాలు నోవహు వాక్యం చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తప్ప ఎవరైనా రక్షించబడ్డారా? ఎవరు రక్షించబడలా. 120 సంవత్సరాలు వాక్యం చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఆగిపోయాడా నోవహు? ఈరోజు నీ జీవితంలో అంత ఆలస్యం ఏం కావడం లేదు కదా, అంతగా దేవుడు ఆలస్యం చేయడం లేదు కదా. విశ్వాసం ఏమంటుంది తెలుసా? అడ్డంకులు వచ్చినా నేను దేవుని విడిచిపెట్టను, ఆటంకాలు వచ్చినా దేవుని విడిచిపెట్టను, ఆలస్యమైన దేవుని నేను విడిచిపెట్టను. దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. నాకు అనిపించింది 120 సంవత్సరాలు ఇంటూ 365 రోజులేండి. ఎన్ని రోజులు వాక్యం చెప్తే వాళ్ళ భార్య, వాళ్ళ 2 కొడుకులు, 2 కోడలు, మొత్తం 5 మందే నమ్మారు. ఇంకెవ్వరు నమ్మలా. ఎట్లుంటుందండి? అయినా నోవహు విశ్వాసంతో ఓడకట్టాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ విశ్వాసము ఆటంకాలను, అడ్డంకులను బట్టి, ఆలస్యాన్ని బట్టి ఆగిపోయేటువంటి విశ్వాసంగా ఉండకూడదు. నిజమైన విశ్వాసం అడ్డంకులను అస్సలు పట్టించుకోదు, ఆలస్యాన్ని అస్సలు పట్టించుకోదు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఏమైనా ఆలస్యం అవుతుందని కృంగిపోతున్నావా? విశ్వాసంతో దేవుని వైపు చూడు. ఆయన నమ్మదగిన వాడు. తగిన సమయం ఒకటి ఉంటుంది. దేవుని యొక్క క్యాలెండర్ ఒకటి ఉంటుందండి. దేవుని యొక్క టైం ఒకటి ఉంటుంది. ఆ టైంలో దేవుడు తప్పకుండా దర్శిస్తాడు. నమ్మిన వారు గట్టిగా ఆమేనంటారు. విశ్వాసంతో ఆమేనందాం. నా జీవితంలో సమస్తము సమకూడి మేలు కరముగా జరుగుతుంది అనేటువంటి వారు ఆమేనంటారు. ఆమేన్. చివరిదిగా ఈ విశ్వాసం ఏం చేసింది తెలుసా అండి? మార్కు సువార్త 2వ అధ్యాయం 4వ వచనం. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. ఈ వాక్యం చదివిన తర్వాత మళ్ళీ నాకు వచ్చినటువంటి చివరి తలంపు ఏంటంటే, యేసు ప్రభు మార్కు సువార్త 2వ అధ్యాయంలోనే ఇంకా 3 సంవత్సరాల పరిచర్య ఉంది. ఈరోజు ఎవరు పట్టించుకోలేదు, యేసు ప్రభు కూడా పట్టించుకోలేదు. తర్వాత చూద్దాంలే. ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత, వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత ఈయన యేసు ప్రభు దగ్గరికి తీసుకుపోదాంలే అనలేదు. యేసు ప్రభు కూర్చొని ఆ ఇంట్లో వాక్యం చెప్తుంటే వీళ్ళు ఏం చేశారో తెలుసా? మిద్దెపైకి పోయి ఆ పైన ఉండేటువంటి రూఫ్ను తీసేస్తున్నారు. విశ్వాసానికి ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. వీళ్ళు అనుకోవచ్చు, యేసు ప్రభు వాక్యం చెప్పిన తర్వాత ఎట్లా బయటకు వస్తాడు? బయట ఆ గేట్ దగ్గర పెడదాం, ఈ గేట్ దగ్గర పెడదాం, యేసు ప్రభు వస్తాడు కదా, అప్పుడు బాగు చేస్తాడులే. లేదా వాక్య పరిచయం అయిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి పోదాం, ప్రభువా చాలాసేపు నుంచి బయట పండుకున్నాడు ప్రభువా, ఆ పై వచనాల్లో మనకు కనబడుతుంది స్వస్థపరచు అధికారం ఆయనకు ఉండేది. ప్రభువా నీకు అధికారం ఉంది కదా, వచ్చి స్వస్థపరచు. తర్వాత ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాంలే. వాళ్ళతో చెప్పొచ్చు, నీకు దరిద్రం ఉందిరా, వాళ్ళు ఎవరు పట్టించుకోండి, లాస్ట్కి యేసు ప్రభు కూడా పట్టించుకోలే, నీకు దరిద్రం అంతుంది, ఏం చేద్దాం, సరే ఇంకోసారి చూద్దాంలే, వెళ్ళిపోదాంలే అని వెళ్ళిపోయే బ్యాచ్ కాదు వాళ్ళు, వెనుదిరిగే బ్యాచ్ కాదు. ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోలేదు. విశ్వాసం ఎప్పటికీ తనకొచ్చిన అవకాశాన్ని జార విడుచుకోదు. సాతాను దగ్గర ఉండేటువంటి బలమైన ఆయుధం ఏంటి తెలుసా? జాగ్రత్తగా వినండి. నీ జీవితంలో, నీ కుటుంబంలో నీవు దీవించబడకుండా సాతాను ఉపయోగించే బలమైన ఆయుధం తర్వాత
బైబిల్ తర్వాత చదువులే, ప్రార్థన తర్వాత చేసుకోవద్దని చెప్పదు, తర్వాత చేయి. చర్చికి ఈ వారం తర్వాత, కానుక ఇప్పుడొద్దు తర్వాత, దశమ ఏంటి ఇంత కష్టాలు ఉంటాయి తర్వాత ఇద్దులే. తర్వాత సాతాను యొక్క బలమైన ఆయుధం, నాట్ నౌ. కానీ దేవుడు అంటాడు ఇదే రక్షణ దేవుని దగ్గర ఉండేటువంటిది అంటే అట్ ప్రజెంట్ వాట్ యూ కెన్ డూ ఇట్ ఫర్ ద లార్డ్. దేవుని కోసం నువ్వు ఏం చేయాలన్నది చేయి. ఆయన కపెర్నహూమునకు వచ్చాను, ఆ ఇంటికి వచ్చాను, మళ్ళీ కపెర్నహూముకు వస్తాడో లేదో తెలియదు, ఆ ఇంటికి వస్తాడో లేదో తెలియదు, వస్తే యేసు ప్రభు దగ్గర ఇంకెంతమంది జనం ఉంటారో తెలియదు. విశ్వాసం ఏమిటో తెలుసా? దిస్ ఈజ్ ద టైమ్, యూజ్ దట్ ఆపర్చునిటీ, గ్రాప్ దట్ ఆపర్చునిటీ. అవకాశాన్ని నువ్వు చేతిలోకి తీసుకో, వదిలిపెట్టకు. దేవుని బిడలారా, ప్రార్థన చేస్తుంటే సాతాను అంటాడు అప్పుడే నువ్వు బాగైతావు, ప్రార్థనలు ఏకీవించు కానీ తర్వాత బాగైతావులేను. తర్వాత సాతాను యొక్క బలమైన ఆయుధం. నీ కుటుంబ ప్రార్థనలు జరుగుతున్న సమయంలో సాతాను అంటాడు ఈరోజు చాలా టైర్డ్ అయిపోయినావు కదా, తర్వాత చేసుకుందిలే ప్రార్థన, రేపు సాయంత్రం చేసుకో. సాతాను చేసుకోవద్దని చెప్పాడు. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసా? నీ జీవితంలో మిస్ అయిపోతావు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది కూడి ఉన్నందున యేసు ప్రభు కూడా పట్టించుకోలేదు కాబట్టి వెనక్కి తిరిగిపోదాం. నో, వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళలో ఉండేటువంటి లక్షణం ఏంటంటే దే గ్రాబ్డ్ ద ఆపర్చునిటీ. సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలి. ఏది నీ జీవితంలో అవకాశం వస్తుందో అది వెంటనే యూజ్ దట్. ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతారో దాన్ని బట్టే జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఈ దినాన్ని అవకాశాలను దుర్వినియోగం చేస్తున్నావేమో, తర్వాత చదువుదులే, ఇప్పుడే ఎందుకు, మార్చిలో ఎగ్జామ్స్, అప్పుడే ఎందుకు అంత తొందర ఎందుకు, తర్వాత చదువుదులే. ఇప్పుడు సెల్లో షార్ట్స్ చూసుకో, సెల్లో అది చూసుకో, ఇంకోటి చూసుకో, తర్వాత ప్రార్థన తర్వాత చేసుకుందులే. దేవుని బిడ్డలారా, ఎవరి జీవితంలో ఇలాంటి అనుభవం గుండా వెళుతూ ఉంటారో వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించుకొని మన దేవుడు కోరుతున్నాడు. బైబిల్లో ఒక మాట మీకు చూపిస్తాను. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. విశ్వాసానికి ఉండే లక్షణం ఏంది? అవకాశాన్ని కోల్పోదు. యోనా వచ్చి 3 రోజులు ప్రయాణం చేస్తే ఆ నినివే పట్టణం కవర్ అవుతుందంట. అంటే నాకు అనిపిస్తుంది కడప కంటే చాలా పెద్ద ఊరు నినివే పట్టణం. ఉదయాన్నే కడప బార్డర్ నుంచి నడుచుకుంటూ వచ్చామనుకో, సాయంత్రానికల్లా వెళ్ళిపోతాం ఆ పక్కకు. కడప చాలా చిన్నది, నినివే పట్టణం చాలా పెద్దది. 3 రోజులు నడవగలిగినంత దూరం ఉంది. 3 రోజులు నడవగలిగినంత దూరం. అంత పెద్ద పట్టణానికి వెళ్ళి ఒకే ఒకసారి చెప్పాడు, దేవుని ద్వారా దుర్గతి కలుగుతుంది, మీరు నాశనం అయిపోతున్నారంటే. ఇట్లాంటి జాన విన్నాంలేయా, చెప్పడానికి వచ్చినాను. నీకెట్ట చెప్పినాడు దేవుడు, ఎప్పుడు కనపడినాడు అనలేదు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? వచ్చిన అవకాశాన్ని వెంటనే దాన్ని క్యాష్ చేసుకొని ప్రార్థన చేశారు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు. నినివే పట్టణస్థులు, ఈ దినాన నినివే పట్టణం ఎందుకుంది తెలుసా? ఇప్పటికి కూడా నినివే పట్టణం ఉందండి, ఇప్పటికి ఉంది. ఎందుకు? దానికి దుర్గతి కలగాలి. ఆ పట్టణమే చరిత్రలో లేకుండా, భూమి పైన లేకపోతే ఆ చాట్లో మ్యాప్లో లేకుండా పోవాల్సిన పట్టణం ఎందుకుంది ఈ దినం అంటే, వాళ్ళకు దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈరోజు నీకు దేవుడిచ్చిన అవకాశాలను మిస్ చేసుకుంటున్నావా? మిస్ చేసుకోవడంలో ఎక్స్పర్ట్ అయిపోయావా? జాగ్రత్త, నీ విశ్వాసములో లోపముంది. యేసు వారి విశ్వాసం, వాళ్ళ విశ్వాసం ఏంటి తెలుసా? వచ్చిన అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకున్నారు. దే డింట్ పోస్ట్ పోన్ ఇట్, దే డింట్ సే నెక్స్ట్ టైం బెటర్ లక్ అనలేదు వాళ్ళు. దేవుని బిడ్డలారా, అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకో.
సద్వినియోగం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు తండ్రి. నాకు ఏ సందేశాన్ని మీరు ఇచ్చారో అక్షరాల నేను అదే సందేశాన్ని అందించాను ప్రభా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవ ఎవరిని ఏ తప్పు విషయంలో, పాపం విషయంలో, అవిధేయత విషయంలో ఒప్పించాలో ఒప్పించండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవుని ఒప్పుదల ఇక ప్రారంభమగును గాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంధింపు ఇక ప్రారంభమగును గాక. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు గొప్ప రీతిలో జరుగును గాక, గొప్ప రీతిలో జరుగును గాక. ఒప్పించే ఆత్మ ఇప్పుడు పని చేయను గాక. పాపాలను తండ్రి, అవిధేయతను తండ్రి, ఏది నీకు వ్యతిరేకంగా చేశారో వాటన్నిటి ఒప్పుకునే ఆత్మ ఇప్పుడు పని చేయునుగాక. మా యొక్క విశ్వాసాన్ని అవిశ్వాసంగా మార్చే ప్రతి పరిస్థితిని మేము ఒప్పుకొందుముగాక. ఎక్కడ నీకు దూరమయ్యామో నీ సిల్వ రక్తం మమ్మల్ని కడుగునుగాక, నీ సిల్వ రక్తం మమ్మల్ని కడుగునుగాక. దేవా, ఎక్కడ నీకు దూరం అయిపోయామో, నీ వాక్యానికి, ప్రార్థనకు, భక్తికి, మందిరానికి తండ్రి దూరమైపోయి ఉంటే నీ సిల్వ రక్తం కడుగునుగాక, నీ సిల్వ రక్తం కడుగునుగాక. నువ్వు మా కోసం సిలువనే మోసి నీ కొరకు మేము పని చేసే వారముగా ఉందుముగాక. మా శరీరములతో మిమ్మల్ని ఘనపరచుదుముగాక. మా శరీరం గురించి మమ్మల్ని లెక్క అడిగే రోజు ఉండగా మేము సోమరిపోతులం కాక నీ కొరకు పని చేయుదుముగాక, నీ కొరకు పని చేయుదుముగాక, నీ కొరకు పని చేయుదుముగాక, నీ కొరకు పని చేయుదుముగాక. దేవా, మీరు దర్శించండి, మీ కార్యాలు జరిగించుమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. దర్శించండి నాయనా. మా యొక్క విశ్వాసము తండ్రి పరిస్థితులను చూచి నిలిచిపోయేదిగా, ఆగిపోయేదిగా, కృంగిపోయేదిగా, తను నిరాశపడేదిగా ఉండకుండా ఉండునుగాక. విశ్వాసముతో మేము ప్రతి అడ్డంకును అధిగమించుదుముగాక. అలాంటి కొండలను పెకలించే పరిపూర్ణ విశ్వాసం మాకు కలుగునుగాక, మాకు కలుగునుగాక, మాకు కలుగునుగాక, మాకు కలుగునుగాక. నాయనా, నీ పరిశుద్ధ పాదాల దగ్గర చేరి ఇప్పుడు అడుగుతుంటున్నా, మా యొక్క సమయాలను మేము సద్వినియోగం చేసుకుందుముగాక, సద్వినియోగం చేసుకుందుముగాక, సద్వినియోగం చేసుకుందుముగాక. ఆ యొక్క మోయించినటువంటి వారు వారి సమయాన్ని సద్వినియోగం చేశారు ప్రభా. మేము కూడా మాకు ఇవ్వబడిన అవకాశాలను, సమయాలను సద్వినియోగం చేసుకుందుముగాక. తను ఎవరు ఏ విషయంలో దుర్వినియోగంగా జీవిస్తూ ఉన్నా నీ రక్తం ఇప్పుడు పని చేయునుగాక, నీ ఆత్మ ఇప్పుడు పని చేయునుగాక. దైవిక కార్యములు యేసు నామమందు జరుగునుగాక, జరుగునుగాక. నీ శక్తి పని చేయనట్లుగా సహాయం చేయమని యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు ప్రతి ఉదయ సాయంత్రాల్లో దైవ వాక్యము ద్వారా, ప్రార్థనల ద్వారా దీవించబడుతున్నారని నేను దృఢంగా నమ్ముతున్నాను. అంతేకాక మీరు తెలుపుతున్నటువంటి మీ సాక్ష్యాలు, మీరు అందిస్తున్నటువంటి మీ యొక్క ఫీడ్బ్యాక్ని బట్టి దేవునికి నేను స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. గత సంవత్సర కాలంలో రెండంచుల ఖడ్గం అనేటువంటి పుస్తకాన్ని మేము విడుదల చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. ఈ రెండంచుల ఖడ్గం పుస్తకము వెళ్ళినటువంటి ప్రతి కుటుంబానికి దీవెనకరంగా ఉంటూ దేవుని సాధనమై వాడబడి ఉండగా దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఒక సంవత్సర కాలంలోనే మొదటి ముద్రణ సంపూర్తిగా ప్రజలు పొందగలిగి వేలాది కుటుంబాలలో ఈ పుస్తకము దేవుని సాధనంగా వాడబడింది. దేవుని బిడ్డలారా, రెండవ ముద్రణతో ఈ రెండంచుల ఖడ్గం పుస్తకం గత దినాల్లో విడుదల చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. ఈ రెండంచుల ఖడ్గ పుస్తకం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే దీనిని ఉపయోగిస్తారో దేవుడు వారి జీవితాల్లో ఉపకారాలు చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా మీరు 3 ఆశీర్వాదాలు పొందగలరని తెలియజేస్తుంటున్నాను. నెంబర్ 1, ఈ యొక్క పుస్తకాన్ని ప్రతిరోజు ఉపయోగించడం ద్వారా మీరు అత్యధికమైన ప్రార్థనలో గడపడానికి ఈ పుస్తకం మీకు సహాయపడుతుంది. రెండవదిగా, ఈ పుస్తకాన్ని మీరు ఉపయోగించడం ద్వారా వాక్యాన్ని మీరు కంఠపాఠం చేయడానికి ప్రభు సహాయం చేస్తాడు. మూడవదిగా, మీ జీవితంలో దేవుని మహిమను చూచే భాగ్యాన్ని ఈ పుస్తకము ద్వారా నజరేయుడైన యేసయ్య మీకు దయచేయబోతుంటున్నాడు. ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి దీవెనకరంగా ఉండేటువంటి ఈ పుస్తకాన్ని పోస్టేజ్ ద్వారా మీరు పొందడానికి 75 రూపాయలు మీరు పంపించినట్లయితే, ఎయిదర్ ఫోన్పే ద్వారానైనా, ఎంఓ ద్వారానైనా, లేదా ఆన్లైన్ ద్వారానైనా మీరు పంపించగలిగితే ఈ పుస్తకాన్ని మేము మీకు అందించగలం. ఒక్కొక్క పుస్తకం పోస్ట్ ద్వారా పొందడానికి 75 రూపాయలు చెల్లించి మీరు ఈ పుస్తకాన్ని పొంది, ఈ పుస్తకాన్ని ఉపయోగించి దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క
ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను.